మనకు రాహుల్ గాంధీ భారతదేశంలోనే కాదు బయటకు వెళ్ళినప్పుడు కూడా దేశం గురించి చాలా తక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎలక్షన్ సిస్టమ్ని నువ్వు కించపరుస్తూ మాట్లాడి దానిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ అంత పెద్ద ప్రజెంటేషన్ నువ్వు రిలీజ్ చేసావు అంటే నీకు అసలు దేనిపైన కూడా నమ్మకం లేనట్టే భారతదేశం నడుస్తున్నటువంటి వ్యవస్థ పైనే. మరి అదే వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. మరి దానికి సంబంధించి ఏం మాట్లాడతారు వీళ్ళు? ఇప్పుడు ఏం అసలు దాన్ని ఎలా చూడొచ్చు మనం? ఆ బాంబుని దాన్ని బాంబులా చూడొచ్చా? బాంబు పేలుతుందా లేకపోతే తుస్తుంటుందా? రాహుల్ గాంధీ అట్లా ఎందుకు చేస్తున్నాడు అనే విషయంలో మనకు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రైట్ వింగ్ వాళ్ళు కూడా చాలా వరకు ఏమైపోతుందంటే మోడీ అభిమానులు, మోడీ భక్తులు, లేకపోతే వీళ్ళందరికీ కూడా బీజేపీ ఓటర్స్ వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని కామెడీగా తీసుకుంటున్నారు. కానీ ఈ కామెడీగా తీసుకోవడంలో మనం ఒక పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటున్నాం. ఎందుకు రాహుల్ గాంధీ అట్లా ప్రవర్తిస్తున్నాడు అని గమనించినప్పుడు రాహుల్ గాంధీ ఒక వ్యూహంలో భాగంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. చాలా సంవత్సరాల కింద రాజీవ్ గాంధీ మాట్లాడుతున్న ఒక వీడియో అనమాట అది. దాంట్లో ఆయన ఏమంటాడంటే ఈ బ్యాలెట్ పేపర్ల వల్ల అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, ఈ బ్యాలెట్ పేపర్లు తీసి మెషిన్లలో ఓటింగ్ వేయించాలి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ చేయిస్తే అవినీతి అక్రమాలు తగ్గిపోతాయి, రిగ్గింగ్ తగ్గిపోతుంది, అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అని ఆయన చెప్తున్నాడు. అప్పుడు రాజీవ్ గాంధీ చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇప్పుడు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు. ఏంటి బ్యాలెట్ పేపర్లు కావాలి, ఈవీఎంలు వద్దని. అంటే ఉన్నది వద్దు మాకు ఇప్పుడు కూడా కొత్తది. మేము గెలవకపోతే అది వద్దు, మేము గెలిస్తే అది కావాలి. ఈవీఎంలు కర్ణాటకలో కావాలి, తెలంగాణలో కావాలి, హిమాచల్లో కావాలి, మిగతా చోట్ల వద్దు.